హాయ్ అండి. ఈరోజు నేను కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. పాతకాలం పద్ధతిలో కోడిగుడ్డు పులుసు. ఇప్పుడు కోడిగుడ్డు పులుసులాగా ఎక్కువ మసాలాలు లేకుండా చేస్తున్నాను. తక్కువ మసాలాతో కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలా. తాలింపు గింజలు వేసి కొంచెం వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలా. ఉల్లిపాయలు కూడా బాగా దోరగా ఏగబడలేదు, కొంచెం కచ్చా పచ్చాగా వేగినా సరిపోద్ది. ఎందుకంటే దీంట్లో ఏం కూరగాయలు ఏమో మనం చేసేది ఇది కోడిగుడ్లు పులుసు. ఈ కోడిగుడ్డు పులుసులో ఎక్కువ ఉల్లిపాయలే ఉంటాయి, ఇంకేం కూరగాయలు ఉండవు. కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కరివేపాకు వేగినాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలా. పచ్చివాసన పోయినాక కొంచెం సాల్ట్ ఒక స్పూన్ వేసేసుకొని తర్వాత పసుపు ఒక టీ స్పూన్ వేసేసుకొని సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మొత్తము. తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసేసుకున్నాము. కారం వేసుకొని తర్వాత సిమ్లో పెట్టి నిదానంగా ఉల్లిపాయలకు మొత్తం ఉప్పు కారం పట్టి వేపుకోవాలా. తర్వాత వచ్చేసి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని పులుసు తీసుకొని దాంట్లో పోసేసుకోవాలి. కూరలో పోసుకొని ఇంకొన్ని వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ లోపల పక్కన గుడ్లు ఉడకబెట్టేసుకొని పొక్కు తీసి పెట్టుకోవాలి. గుడ్లు సన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. గుడ్లకి కోడిగుడ్లు పొక్కు తీసుకొని సన్నగా ఘాట్లు పెట్టుకోవాలని చెప్పా కదా. ఘాట్లు పెట్టుకొని పులుసు ఒక 10 నిమిషాలు ఉడికినాక గిన్నెలు వేసేసుకోవాలి. కూరలు వేసేసి ఉడకబెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు కూరల కన్నా పాతకాలం కూరలే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు నేను కోడిగుడ్లు పులుసు చేయాలంటే రోజు ఎంత మసాలా వేస్తానో, టమోటాలు అంటాను, చెక్కలంట, మొగ్గలంట ఎన్నో వేస్తా, కొత్తిమీరని పుదీనా కానీ అన్నీ వేసేసినా అన్నం తినబోయాక దాన్ని ఎగిటేసేస్తుంది. అస్సలు తినాలనిపించదు. ఇలా పాతకాలం పద్ధతిలో చేసుకున్నాం అనుకో మసాలాలే ఉండవు, తక్కువ ప్రాసెస్తో కూర అయిపోద్ది. సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నం ఒక ముద్ద కూడా వదిలిపెట్టకుండా ఎగిటేయకుండా తింటాం. వదిలే ఎండాకాలం అసలు ఏ కూర తినాలన్నా అసలు తినాలనిపించట్లేదు. వాటర్ మొత్తం తాగేస్తున్నాం. అన్నం దగ్గరికి వెళ్ళాక అసలు తినబుద్ధి కావట్లేదు. ఇలాగని చేసుకున్నాం అనుకో పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కూర ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా అన్నం తినేస్తాం, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి. నేనైతే మాత్రం కూర చేసినాక టేస్ట్ చూశాను, అసలు ఎంత బాగా కుదిరిందంటే తక్కువ ప్రాసెస్, దీనికి ఏం అవసరం లేదు. తక్కువ టైంలో కూడా అయిపోద్ది, 10 నిమిషాల్లో అయిపోద్ది. 2 ఉల్లిపాయలు, కొంచెం చింతపండు, ఉప్పు, కారం, కోడిగుడ్లు. తక్కువ ప్రాసెస్తోనే సూపర్గా ఉండే కోడిగుడ్డు పులుసు. దీన్ని ఎర్రగడ్డల పులుసు అంటారు, కానీ నేను కోడిగుడ్లు పులుసు అంటున్నాను.